భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి మొదటి విడతగా 351 కోట్లు విడుదల చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు నేతలు. చాలా సంతోషం అనిపించింది నాకు. గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ ఇదే శ్రీరామనవమికి మనం ఆహ్వానం పలకగానే శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణానికి హాజరవటం, ఆ రోజు కూడా మనం వచ్చి అభివృద్ధి చేయాలి, మన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు కోరితే, ఆ రోజు దీనికి ఏం చేయాలో చెప్పండి అని మంత్రివర్గులు కోరటం. అదేవిధంగా ఆ రోజు ఎటువంటి ప్రకటన చేయలేదు. ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాతే మనం ఒక ప్రామిస్ చేద్దాం, అభివృద్ధికి ముందుకు వెళ్దామని అనడం ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఎటువంటి ప్రామిస్ చేయకుండా గత సంవత్సరంలో వెళ్ళిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్కి సుమారుగా 36 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి చుట్టుపక్కల ఉన్న హౌసెస్ ఏదైతే ఇళ్ళు ఉన్నాయో 41 ఇళ్ళని మనం తీసివేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. చాలా సంతోషంగా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన భద్రాచలం తరఫున. ఎందుకంటే అభివృద్ధి కొరకు మేము ఎంతైనా ఇస్తామని ఆ ఇళ్ళ వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే పూర్వం ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను కూడా మనకు అభివృద్ధి కొరకు దానం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి త్యాగం చేశారు. ఈరోజు అభివృద్ధి, దేవస్థాన అభివృద్ధికి అందరూ చదువు నేర్చుకోవాలని వయోజన విద్య వరంగల్ మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. 15 ఏళ్లపై పైబడిన 70 ఏళ్ల వయసున్న వారందరికీ చదువు, అక్షరాలపై అవగాహన కల్పించారు. రాత్రిపూట అందరికీ అక్షరాలు నేర్పించారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1724 సెంటర్లలో 82,499 మందికి పరీక్షలు నిర్వహించారు. వృద్ధులు కూడా పెన్ను చేతపట్టి ఎగ్జామ్స్ రాశారు. ఉత్తీర్ణత సాధించిన వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా అధికారిక ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఈ విద్యా విధానం పై చదువులకు దోహదపడతాయంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డితో అశోక్ ఫేస్ టు ఫేస్. అక్షరామాల అనే పేరుతో అక్షరాలు రాని వారి అందరికీ అక్షరాలు నేర్పించి అక్షర జ్ఞానం కల్పించే విధంగా తీర్చిదిద్దారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిలింగ్ పేరుతోని ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ వయోజన విద్య అందరికీ అక్షరాలు నేర్పించారు. అక్షరాలు నేర్పించిన తర్వాత వీళ్ళకు ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష ఉద్దేశం ఏంది, పరీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారు, అక్షరాలు ఎప్పుడు నేర్పించారు తెలుసుకునే ప్రయత్నం. మనతో మాట్లాడడానికి వయోజన విద్య ఉప సంచాలకులు రమేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అందరికీ అక్షరాలు నేర్పిస్తున్నారు, పరీక్ష నిర్వహిస్తున్నారు, దీని ఉద్దేశం ఏంది? అంటే ఎన్ఏఎల్పి ఉల్లాస్ ప్రోగ్రామ్ ఇది. అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఈ ఉల్లాస్ పేరుతోటి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అయితే మన తెలంగాణ గవర్నమెంట్లో వచ్చేసి మనకు అమ్మక అక్షరమాల అనే ఒక పేరు పెట్టడం జరిగింది. దీని లోపల మనకు 15 సంవత్సరాలు పైబడి ఎవరైతే అక్షరాలు అంటే అక్షర పరిజ్ఞానం లేకుండా ఉన్న నాన్ లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనము లక్ష్యంగా చేసుకుని వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులుగా చేయడానికి కొరకు మేము మేజర్గా సెర్పు నుంచి మెప్పా నుంచి వాళ్ళ మహిళా సంఘాల లోపల సంఘ సభ్యులందరినీ కూడా ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ సంఘం లోపల ఉన్న సంఘ సభ్యుల్లోనే చదువుకున్న వారితో వాళ్ళనే వాలంటీర్గా పెట్టి ఈ ప్రోగ్రాం జరిపించడం జరుగుతుంది. ఇది మొత్తం పూర్తిగా జరిగే ఉచితంగా జరిగే కార్యక్రమం. ఎక్కడ కూడా డబ్బుతో సంబంధం లేకుండా వాలంటీర్లు కూడా ఏమి రూపాయికి ఆశించకుండా వాళ్ళ సంఘ సభ్యులు ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్షరాస్యులుగా చేయడానికి కొరకు వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళు తర్వాత ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటి FLNET అనే ఎగ్జామ్ పెడుతున్నాము. అది FLNET అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ.
అసెస్మెంట్ టెస్ట్ ఇది. దీన్ని NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు మేము నేర్చుకున్నాం అనేది వాళ్ళు పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో వాళ్ళు సక్సెస్ అయితేనేమో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఒకవేళ కనుక అన్సక్సెస్ అయితే మటుకు వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఫీ ఏముండదు. ఇది ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు జరుగుద్ది. ఒకటేమో మార్చి లోపల, ఒకటేమో సెప్టెంబర్ లోపల. ఈ మళ్ళీ అన్సక్సెస్ఫుల్ లెర్నర్స్ కూడా ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా సరిగా రాయని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా మనం ఇచ్చిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాచకం లోపల ఉన్న వాటిని మళ్ళీ చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలని కోరుకుంటున్నాం. సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ సర్టిఫికేట్ వల్ల ముందుగా చెప్పాలంటే వీళ్ళు ముందు ఎవరైతే నిరక్షరాస్యులు అక్షరాస్యులు అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుందండి. నేను కూడా చదువుకున్నాను, పాస్ అయిన ఒక సర్టిఫికేట్ చెప్పుకోవడానికి పనికొస్తుంది. దాని తర్వాత దాంతో నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ 3వ తరగతి 5వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి 10th ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అవకాశాలు కూడా కలిగిస్తాము. ఇది టాస్ ఓపెన్ స్కూల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా జరపడానికి సిద్ధంగా ఉన్నాం. అది జరపడానికి అవకాశం ఉంది. అమ్మ, ఎట్లా నేర్చుకున్నావు అక్షరాలు? నువ్వు చదువుకోలేదా? నేను చదువుకోలేము సార్, నేను ఇది చూసే నేర్చుకున్నా. ఇది చూసి ఇలా రాయాలని నేర్చుకున్నా. ఇప్పుడు నువ్వు రాయేస్తుంది కదా, రాయరాకముందు ఏమనిపించేది? అయ్యో చదువుకోలేం కదా అని బాధ అనిపించింది. ఇప్పుడు చూసేవారికి ఇంత ఈజీ అనిపించింది. అటు చదువు ఇప్పుడు ఎంతవరకు చదువుకోవాలనిపిస్తుంది? ఇప్పుడు చదువుకోవాలి, 10వ తరగతి వరకు మళ్ళీ చదవాలనుకుంటాను. ఒక 5, 10. ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది మాకు కూడా. అంటే ఏం చదవగలుగుతావు, ఏం రాయగలుగుతావు? నేను అసలు ఏం చదువుకోలేదు. మొన్న శనివారం రోజు సార్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, శుక్రవారం ఆ బుక్కులు ఇచ్చిర్రు. మేము కొంచెం చదువుకున్నాం, ఇంతవరకు చదువుకొని మేము రాసుకుంటాను ఎగ్జామ్స్. మేడం, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా నేర్పింది మీరు వాళ్ళకి? ఇప్పుడు ఏదైతే మెక్మాలో మేము పనిచేస్తున్నామో, మెక్మాలో పనిచేస్తున్న మన ఆర్పీలు వాలంటీర్గా ఇది కూడా మన ఆర్థికంగా మా బలోపేతం చేయడంలో భాగంగా కూడా విద్యలో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క SHG మెంబర్ని కూడా చదివించడం జరుగుతుంది సార్. వీళ్ళకు నేర్పించేటప్పుడు ఎట్లా నేర్పించాలి? అంటే డే టైంలో నేర్పించాలా, రాత్రి నేర్పించాలా, ఎట్లా? మొదటగా మెప్మా నుంచి IKP ఆర్పీలు అందరూ కలిసి వాళ్ళను గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వాళ్ళను ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేశాక వాళ్లకు బుక్స్ ఇచ్చి క్లాసులు చెప్పడం జరిగింది. క్లాసులు చెప్పిన తర్వాత కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అంటే ఇది ఈక్వల్ టు నర్సరీ LKG ఈక్వల్ టు ఇది. మళ్ళీ తర్వాత వీళ్ళకు ఏమవుతుంది అంటే స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు 3rd క్లాస్లో కూడా జాయిన్ అయ్యి 3rd ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు, 5th రాసుకోవచ్చు. అలాగే 10th ఇంటర్ మన డిగ్రీ వరకు కూడా రాసుకునే అవకాశం. ఇప్పుడు వీళ్ళకు చదువు చెప్తుంటాయి, ఏమైనా ఇబ్బంది అనిపించేదా? ఏం లేదు సార్, ఎలా చెప్పామో వాళ్ళు మేము ఇన్ని రోజులు ఎందుకు చదువుకోలేదు కానీ ఇప్పుడు చదువుకున్నాం, మేము హ్యాపీగా ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు ఒక ఫేస్లో వాళ్ళకి ఆనందం అనేది వచ్చింది సార్. ఇవాళ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా మెంబర్స్ ఇక్కడ రాసిన వాళ్ళందరూ 87 మెంబర్స్ ఈ సెంటర్లో రాశారు. 87కి 87 ప్రజెంట్ అయ్యారు సార్. మొత్తానికి చదువుకొని ఇంకా కొంత అక్షర జ్ఞానం నేర్చుకునే విధంగా కూడా ఇది తోడ్పడుతుందని మాత్రం ఈ మహిళలు చెప్తున్నారు. జర్నలిస్ట్ రాజుతో అశోక్, మిస్క్ న్యూస్, వరంగల్. గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31తో కేంద్రం డెడ్ లైన్ ముగియనుండగా అదే రోజు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకునున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గణపతి లొంగుబాటు అరెస్టుకు సంబంధించి మరో 2 రోజుల్లో తెరపడనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు రహిత తెలంగాణగా మారేందుకు రాష్ట్రం కేవలం అడుగు దూరంలోనే ఉంది. 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన 6 మావోయిస్టు నేతల లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31తో మావోయిస్టులపై కేంద్రం విధించిన డెడ్లైన్ ముగియనుండగా అదే రోజు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గణపతి లొంగుబాటు లేదా అరెస్టుకు సంబంధించి మరో 2 రోజుల్లో తెరపడనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ SSIB అధికారులు గణపతితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర పోలీసు శాఖలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్నవాడితో రాష్ట్ర ఇంటెలిజెన్స్ SSIB అధికారులు సంప్రదింపులు జరుపుతుండగా కేంద్రం నుంచి 2 స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో SIB నిర్వహించిన ఆపరేషన్స్ సరెండర్స్తో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేవి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, దామోదర్, చంద్రన్న సహా పలువురు కీలక నేతలు నెలల వ్యవధిలోనే ఇటీవలే లొంగిపోయారు. వీరి లొంగుబాటు తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన గణపతి సహా ఆయన భార్య జోడే రత్నబాయి,
హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వార్త శేఖర్, హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లా మిరదొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడిమల్ మాత్రమే అజ్ఞాతంలో మిగిలి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వీరు జనజీవన స్రవంతిలో కలవాలని అప్పట్లోనే ఆయన పిలుపునిచ్చారు. గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న 7 తెలంగాణ ప్రాంత మావోయిస్టుల లొంగుబాటుపై రాష్ట్ర ఎస్ఐబి ఇంటర్ స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు గణపతి లొంగుబాటుకు సంబంధించి కేంద్రం నియమించిన 2 స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గణపతి ఆరోగ్యంతో పాటు పునరావాసం, దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్న కేసులు సహా సున్నితమైన అంశాలపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా లొంగిపోయారని లేదంటే చనిపోయారని చూపించాల్సిందే. ఈ క్రమంలోనే 40 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గడువులోగా గణపతి జనజీవన స్రవంతిలో కలిస్తే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది. ఇందులో భాగంగానే గణపతి లొంగుబాటును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసుల రికార్డుల్లో ఉన్న 38 మందికి సంబంధించి ఇప్పటికీ పోలీసులకు సమాచారం లేదు. మరోవైపు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిన దేవి సహా కీలక నేతలు తాము లొంగిపోలేదని, పోలీసులే అరెస్టు చేశారని చెబుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి ప్రజల మధ్యకు రావడమే. కేంద్రం చెబుతున్న ప్రకారం ఈ నెల 31న మావోయిస్టులకు డెడ్లైన్ పూర్తవుతుంది. తాము అజ్ఞాతం వీడి జనం మధ్య ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కేంద్రం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలోనూ కీలక మావోయిస్టు నేతలు ఈ మేరకు ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసి చెప్పారు. వీరి ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సానుకూలత రావడం, తాజాగా డెడ్లైన్ ముగియనుండడంతో అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా 7 మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటులో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఎస్ఐబి పోలీసుల కృషిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2 ఏళ్లలో 21 మంది లొంగిపోగా 266 ఆయుధాలను అప్పగించారు. సహకార రంగం అంటే కేవలం ఎరువులు, విత్తనాలు అమ్మడమే కాదు, రైతును రాజుగా చేసే అద్భుత వేదిక అని నిరూపించింది జగిత్యాల జిల్లాలోని ఆ చిన్న గ్రామం. ఉత్తర భారతదేశపు రాష్ట్రాల ఆధిపత్యాన్ని చెల్లాచెదురు చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ 3వ సొసైటీగా నిలిచి తెలంగాణ జెండాను సిక్కిం గడ్డపై ఎగురవేసింది. అంతేకాదు, దక్షిణ భారతదేశం నుంచి అవార్డు పొందిన ఏకైక సొసైటీగా పేరు గడించింది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామం. కేవలం 1500 మంది రైతులు సభ్యులుగా ఉన్న ఈ చిరు గ్రామం నేడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వారు ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో పైడిమడుగు సొసైటీ దేశంలోనే 3వ ఉత్తమ సొసైటీగా ఎంపికై చరిత్ర సృష్టించింది. సిక్కిం రాజధాని గాంగ్టాక్లో ఇటీవల జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ ఉప్రేటి చేతుల మీదుగా అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల తర్వాత 3వ స్థానంలో నిలిచి దక్షిణాదికే గర్వకారణంగా నిలిచింది. పైడిమడుగు సొసైటీ ప్రస్థానం ఈనాటిది కాదు. 40 ఏళ్ల క్రితం మొక్కగా మొదలై నేడు 200 కోట్ల టర్నోవర్తో మహావృక్షంగా మారింది. సాధారణంగా సహకార సంఘాలంటే కేవలం పంట రుణాలు ఇస్తాయని అనుకుంటాం. కానీ పైడిమడుగు సొసైటీ స్టైలే వేరు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఇక్కడ లాకర్ సదుపాయం కూడా ఉంది. కేవలం క్రాప్ లోన్లే కాదు, బంగారు రుణాలు, గృహ రుణాలు, పర్సనల్ లోన్లు, చివరకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు కూడా ఇక్కడ ఆర్థిక తోడ్పాటు అందుతుంది.
రైతులు దాచుకున్న 14 కోట్ల డిపాజిట్లే ఈ సొసైటీపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ టైంలో ఒక 14 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయంటే రైతుల సహకారంతో ఈ సంఘం బాగా నడుస్తుంది. రాష్ట్ర స్థాయిలో 3 సార్లు తీసుకున్నాం, జాతీయ స్థాయిలో వచ్చడం అనేది చాలా గొప్ప విషయం. అది మా సంఘానికి ఎక్కడో మారుమూల ప్రాంతం సంఘాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో మాకు చిచ్చుడు అన్నది నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు మా రైతులకే తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నామంటే అది నిజంగా గొప్ప విషయం. రైతులకు కేవలం అప్పు ఇవ్వడమే కాదు, వారి కష్టార్జితాన్ని మార్కెట్ చేయడంలోనూ ఈ సొసైటీ ముందుంటోంది. పైడిమడుగు, జోగిన్పల్లి గ్రామాల్లో 900 మెట్రిక్ టన్నుల సామర్థ్యము గల గోదాములను నిర్మించింది. ప్రతి సీజన్లోనూ యూరియా, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఆదాయాన్ని మరింత పెంచేందుకు సొసైటీ ఆవరణలోనే పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేయబోతుండడం విశేషం. తమ ఊరి పేరు దేశవ్యాప్తంగా తెలియడం, ఎరువులు, లోన్ల విషయంలో సొసైటీ అందిస్తున్న సహకారం గురించి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి ఎరువులు ప్రతి పంటకు సమయ అనుకూలంగా వాళ్ళు ఎరువులు సకాలంలో అందిస్తున్నారు. దానికి మేము మంచి పంటలు పండించుకుంటూ లాభాల బాటలో ఉన్నాము. జాతీయ స్థాయిలో మాది 3వ స్థానంలో బహుమతి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాకు సకాలంలో ఎరువులు అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే తీసుకొని మంచి సహాయం చేయడం, అలాగే క్రాప్ లోన్స్ ఇవ్వడం, పర్సనల్ లోన్స్ ఇవ్వడం, దీనిపైన మంచి అవగాహన కల్పించి అధికారులు రైతులకు మంచి లాభసాటి విధంగా చేస్తున్నారు. ఇట్టి సేవల వల్ల జాతీయ స్థాయిలో 3వ బహుమతి రావడం జరిగింది. దీని ద్వారా మేము రైతులం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా లబ్ధి పొందినాం సొసైటీ ద్వారా. మరియు మాకు గవర్నమెంట్ కూడా సహకరించి ఎక్కువ లోన్స్ ఇచ్చిందండి మాకు, క్రాప్ లోన్స్. దాని ద్వారా మా సొసైటీ అభివృద్ధి చెంది దేశం మొత్తం మీద 3వ స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది. మరియు ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తే 1వ స్థానానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. రైతుల నుంచి మేము కూడా పూర్తి స్థాయిలో సహకారం చేస్తాం. జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన ఈ సొసైటీ సిబ్బందిని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇతర సొసైటీలకు పైడిమడుగు ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. సహకారం, సమన్వయం ఉంటే అసాధ్యం సుసాధ్యమని పైడిమడుగు సొసైటీ నిరూపించింది. కార్పొరేట్ బ్యాంకుల కన్నుకుట్టేలా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ సొసైటీ సాధించిన ఈ విజయం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని సేవలందిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని కోరుకుందాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు స్థానిక ప్రజల జీవితాలను నరకంగా మార్చింది. ఆ చెత్త ఇండ్ల మధ్యలో ఉండటంతో దుర్గంధం, కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేయాల్సిన డంపింగ్ యార్డు నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడంతో నిత్యం నరకం చూస్తున్నామంటున్నారు స్థానికులు. మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో సుమారు 2 లక్షలకు పైచిలుకు జనాభా నివాసం ఉంటారు. టౌన్ నుంచి రోజుకు సుమారు 100 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఈదులగూడ, రామ్నగర్ శివారులోని డంపింగ్ యార్డుల్లో పడేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్గంధం, తరచూ చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఏర్పడుతున్న పొగ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో బాదలపురం, రామ్నగర్ బంధం, ఈదులగూడ, గూడూరు ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేస్తోంది. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక చెత్తతో పాటు చనిపోయిన జంతువుల కళేబరాలను కూడా ఇక్కడే పడేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ డంపింగ్ యార్డ్ పొగ వల్ల పిల్లలు పీల్చుకోవడం వల్ల వాళ్ళకి అస్తమా, శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయండి. అదేవిధంగా కాలనీలో మా పద్మావతి నగరు మరియు బంధం, ఈ గూడూరు వాసులు రోడ్డు మీద నడవలేని పరిస్థితి అండి. వాళ్ళందరికీ కూడా చాలా జబ్బులు వస్తున్నాయండి. దయచేసి ఈ యొక్క అధికారులు విన్నపించిందంటే ఈ డంపింగ్ యార్డ్కి పర్యావరణంగా మీరు ఏదైనా ఆలోచించగానే మేము ఒక విన్నపం చేస్తున్నామండి.
మేము సంపాదించే ప్రతి రూపాయి కూడా హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. చిన్నపిల్లలు చాలా అనారోగ్యానికి గురై చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి గవర్నమెంట్ మారినా కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు. కాబట్టి దీనిపై ఏదైనా ఒక చర్య తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. బతుకుదాం. ప్రతి విషయం కూడా ఎంతో మందికి తెలియజేసినా కూడా ఏదో అయిపోద్ది అని అంటారు, కానీ ఇంతవరకు ఎవరు దాని గురించి సక్రమైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా మా ఏంది ఏమన్నా దయ ఉంచి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని మనవి. కుళ్ళిన వాసనలతో పాటు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. వెంటనే డంపింగ్ యార్డు తొలగించాలని కోరుకుంటున్నారు స్థానికులు. ఈ సమస్యపై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం కనిపించలేదు. మేము వచ్చి ఇప్పుడు 2016లో ఇక్కడ ఇల్లు తీసుకోవడం జరిగింది, ఫ్లాట్ తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఈ వెంచర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ మేము తీసుకోవడానికి చాలా అందరం వెనకబడ్డాం. ఎందుకు అంటే డంప్ యార్డ్ ఉంది కదా అంటే 2 సంవత్సరాల్లో పోతుంది, 2 సంవత్సరాల్లో పోతుంది, ఆ రాజకీయ నాయకులు వస్తారు, ఈ రాజకీయ నాయకులు వస్తారు, పోతుంది అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఇప్పటికి మేము వచ్చి 8 సంవత్సరాలు కావస్తుంది. ఒక్కసారి మీరు ఇల్లు గమనించండి, ఇంటి ముందర అందరు పరదాలు వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? మార్నింగ్ టైంలో మేము లేచిన దగ్గర నుంచి ఈ మధ్య అయితే ఇంకెక్కువ అవుతుంది. 5:30 కానీ మేము అసలు బయట పని చేసుకోవాలన్నా కూడా అసలు భయం అవుతుంది మాకు అసలు రావడానికి కూడా. ఈవినింగ్ అయితే పిల్లల్ని ఇంకా స్కూల్లోనే వదిలేస్తున్నాం. 6:30, 7 అవుతున్నా ఎందుకు తీసుకురావట్లేము? ఈ పొగ కంటే కూడా స్కూల్లో ఉంటేనైనా కొంచెం అక్కడ సైడ్ పొల్యూషన్ తక్కువ ఉందని చెప్పేసి అక్కడైనా ఉంటే కొంచెం బెటర్ ఉంటుందని. ఇంకా ఫర్దర్గా అందరు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది పొల్యూషన్ వల్ల కూడా. అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్ని బయటికి పంపించలేకపోతారు. ఒక వెంచర్ అంటే ఒక మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, పిల్లలు ఆడుకుంటారు, బయటకు వెళ్ళండి. అట్లా అసలు మేమైతే ఇంట్లో వేసి లాక్ చేసుకుంటున్నాం. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల మేము ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలకి పొగ వల్ల ఆస్తమా ఇలాంటి జబ్బులు అనేవి వస్తున్నాయి. లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎన్నికల సమయంలో డంపింగ్ యార్డు తొలగిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు మాట తప్పారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త పట్టాదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 25 వరకు కొత్తగా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు భరోసా అందించనుంది. ఇప్పటి వరకు దాదాపు 62,000 మంది రైతులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత కొత్త పట్టాదారులకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది ప్రభుత్వం. కొత్త పట్టాదారులకు రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయగా దాదాపు 62,000 మంది రైతులు అప్లై చేసుకున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. పూర్తి వివరాలు పరిశీలించి మరో వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. తర్వాత కొత్త పట్టాదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో కొత్త పట్టా పాస్బుక్ కలిగిన రైతులకు 2వ విడతలో రైతు భరోసా పంపిణీ జరగనుంది. ఈ నెల 25 వరకు కొత్త రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా చాలా మంది సమీప ఏఈఓ దగ్గరకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వివరాలు పూర్తిగా పరిశీలించిన వ్యవసాయ శాఖ వారం రోజుల్లో జాబితా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రబీలో కొత్త పట్టా పాస్బుక్లు కలిగిన రైతులు దాదాపు 85,000 వరకు ఉంటారని, వారిలో దాదాపు 62,000 మంది దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. అందులో అర్హులను గుర్తించి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలో పంపిణీ చేసే భరోసాలో వీరి ఖాతాలో కూడా నగదు జమ చేయనున్నారు. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి దాదాపు 9,000 కోట్ల నిధులు చేరనున్నాయి. ఎకరం ఉన్న వారికి అంటే 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడతగా. ఇందులో కొంతమంది రిజిస్ట్రేషను చేంజ్ చేసుకున్న వాళ్ళు, భూములు చేతులు మారిన వాళ్ళు, వీటికి కొంత దాదాపు ఒక 60,000 పైన రైతులు ఇవాళ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కట్ ఆఫ్ డేట్గా ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు ఎవరైతే ఈ రిజిస్ట్రేషను పట్ట మార్పిడి ఇవన్నీ జరిగినాయో వారికి కూడా ఇవాళ రైతు భరోసా అనేది వారికి కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆర్థికంగా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి పరిస్థితి నుండి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అనేక రకాలుగా
ఆర్థికంగా నిలదొక్కుంటూ కొంత ఆలస్యమైన కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను అందిస్తూ మరో దిక్కు సబ్సిడీలను ఇస్తూ రైతుల్ని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే భరోసాలో అత్యధిక మంది రైతులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. 5,22,000 మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా 3,53,000 మంది, ఖమ్మం జిల్లాలో 3,35,000 మంది, సిద్దిపేటలో 3,18,000 మంది, నాగర్ కర్నూల్లో 3.01 లక్షలు, కామారెడ్డిలో 3 లక్షల రైతులు ఉన్నట్లు వ్యవసాయ లెక్కలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు పంపిణీ చేసే రైతు భరోసా ఈ జిల్లాలోని రైతులకే సగం వరకు నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మరో 60 లక్షలకు మందికి పైగా రైతులకు మేలు జరగనుంది. అన్నదాతల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. జగిత్యాల జిల్లాలో ఇంటి ట్యాక్స్పై కొత్త నిబంధన తీసుకొచ్చారు మున్సిపల్ అధికారులు. ఇకపై ఇంటి పన్ను చెల్లించకుంటే కరెంటు కట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 90% ఇంటి పన్ను వసూలు చేశారు మున్సిపల్ అధికారులు. దీంతో గృహలక్ష్మి అమలవుతున్నా తమ ఇండ్ల కరెంటు కట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అయితే 100% ఇంటి పన్ను వసూలు కోసం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు చెబుతున్నారు అధికారులు. కరెంటు కట్ చేసే పరిస్థితి రాకుండా అందరూ సహకరించి ఇంటి పన్నులను చెల్లించాలని కోరారు మున్సిపల్ కమిషనర్. సో ఇంకా ఎవరైనా డిఫాల్టర్స్ మొండిగా ఉండి కట్టకుండా ఉండి మేము కట్టము మాది ఇది అది అనేదో కారణాలు సాకు చూపుతూ అంటే ముందే వాళ్ళు ఏదైనా ఉంటే మన మున్సిపల్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉండి వాళ్ళకి టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2 దఫాలుగా ట్యాక్స్ అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఒకటి, సెకండ్ హాఫ్ ఇయర్లీ ఒకటి. సో ఫస్ట్ హాఫ్ ఇయర్లీ అప్పుడే మనం టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా మన దృష్టికి తీసుకొస్తే రెక్టిఫై చేసేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళం. బట్ మనం ట్యాక్స్ వసూలు చేసినప్పుడు వెళ్ళి మేము ఇది అని వాళ్ళకి జెన్యున్గా ఉన్నా కూడా ఏదో కారణం చూపుతూ కట్టకుండా వాళ్ళు ఏదో దాటవేసే అటువంటి వాళ్ళకు కంపల్సరీ డిఫాల్టర్లుగా ఉంటే ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళది మన మున్సిపల్ నుంచి అందించే సేవలు కానీ గవర్నమెంట్ నుంచి అందించే సేవలు నీటి సరఫరా కానీ ఎలక్ట్రిసిటీ సరఫరా కానీ ఇటువంటి సరఫరాలు వాళ్ళకి అటువంటి సేవలను నిలిపివేస్తే ఖచ్చితంగా వాళ్ళ డిఫాల్టర్గా మారరు. ఎవరైతే డిఫాల్టర్లు ఉంటారో మీరు మీ వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ కట్ చేసే అంత పరిస్థితి మాకు కల్పించారని చెప్పి ఖచ్చితంగా మీరందరూ సకాలంలో మార్చి 31 లోపు ట్యాక్స్లు అందరు కట్టి అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కట్టమంటే కట్టలేరు మా మామయ్యలు. మా కరెంట్ వీకేసారు. అది నల్ల బిల్లు కూడా అది నల్లది కూడా మిషన్ బయట కట్ చేసారు. పైసలు కట్టినాక అది పెడతాను అంటారు. మాకు గృహజ్యోతి ఫ్రీ కరెంట్ వస్తుంది కానీ అది గర్పట్టి కట్టలేరని కరెంట్